కొన్ని రాత్రులు సాధారణం కాదు. కొన్ని క్షణాలు మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి. మునుపటి ఎపిసోడ్లో హనుమాన్ దేవాలయం లోపల వెలుగుతో ప్రత్యక్షంగా ఒక రహస్యం వెలుగు చూసింది. మాయా వేటాల రాబోతున్నట్లు చెప్పబడింది. ఆ రాత్రి ప్రశాంతంగా ముగిసింది అనుకున్నారా? కాదు, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే మరుసటి ఉదయం ధర్మ నిద్ర లేచినప్పుడు అతని మంచం పక్కనే ఒక విచిత్రమైన నీడ నిలబడి చూసుకుంటోంది. ఆ నీడ ఎవరిది? అది రక్షణ కోసమా లేక ప్రమాదమా? ఇప్పుడు తెలుసుకుందాం. మరుసటి ఉదయం నడుస్తున్న గాలి చల్లగా ఉంది. పక్షులు కిలకిలలాడుతున్నాయి. గ్రామం తిరిగి సాధారణ జీవితం వైపు కదులుతుంది. కానీ ధర్మ మాత్రం ఒక విచిత్రమైన అనుభూతితో లేచాడు. అతని హృదయం భయంతో కాదు, ఎవరో దగ్గరగా ఉన్న భావనతో. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తొలుత సాధారణంగా కనిపించింది. గదిలో సూర్యకాంతి జల్లులు పడుతున్నాయి. కానీ మనసులో ఒక శబ్దం, ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని. అతను తల తిప్పి చూశాడు. అతని మంచం పక్కన నేలపై గోడపై పడిన ఒక పొడుగు నీడ. చుట్టూ ఎవరు లేరు, కానీ ఆ నీడ మాత్రం కదులుతుంది. ధర్మ మెల్లగా నిట్టూర్చాడు. ఎవరు అని. నీడ నిలిచింది. ఒక మూలలో నిలబడి ఉన్నట్టుగా. ఒక క్షణం, రెండో క్షణం, మూడో క్షణం. దీనికి సమాధానంగా ఒక చిరునవ్వు లాంటి శబ్దం. నేను నిన్నటి అడవిలో చూశాను అని. ధర్మ కళ్ళు పెద్ద అయ్యాయి. అది ఆ దుష్ట ఆత్మనా అని. నీడ మాట్లాడింది. నేను నీ శత్రువు కాదు, పరీక్ష మాత్రమే అని. నీడ క్రమంగా ఆకారంలా మారింది. ఒక పొడవైన ఆకారం, ఎర్ర కళ్ళు, మాయలతో నిండిన ముఖం. అతని మాయా వేటాల. ధర్మ కుదుటపడ్డానికి ప్రయత్నించాడు. అతని శరీరం వణుకుతుంది. కానీ హృదయంలో హనుమాన్ మాటలు. భయం వచ్చినప్పుడు రాముని పేరు జపించు అని. ధర్మ లోతుగా ఊపిరి పీల్చి మృదువుగా అన్నాడు, శ్రీరామ జయరామ అని. అతడు మళ్ళీ జయ జయరామ అని అన్నాడు. అన్న వెంటనే వాతావరణం మారిపోయింది. గాలి ఆగిపోయింది. నీడ వెనక్కి తగ్గింది. వేటాల చిరునవ్వుతో అన్నాడు, ధైర్యం పెరుగుతుంది, కానీ పరీక్ష మాత్రం ఇక్కడితో ముగియదు అని. ఆ మాట చెప్పగానే గదిగోడలపై పాత సంకేతాల్లా కనిపించే బంగారు అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక్కొక్కటిగా రూపం మార్చి ఒక వాక్యంలా మారాయి. ఒంటరివి కావద్దు అని. ధర్మ ఆశ్చర్యపడ్డాడు. అప్పుడే జాలిగా కదిలే చిన్న ముద్దు శబ్దం వినిపించింది. అతనికి కిటికీ దగ్గర ఒక చిన్న కోతి కనిపించింది. అది కిటికీపై ఎగిరింది. అది నవ్వుతూ అనింది, పరీక్ష మొదలైంది, కానీ నువ్వు ఒక్కడివి కాదు అని. వేటాల ఎదుర నిలబడి ఉంది. ఇప్పుడు పో, నీ పని ధైర్యాన్ని కొలవటం మాత్రమే. భయాన్ని తాకితే నీవే హరిపోతావు అని. వేటాల కోపంతో అన్నాడు, ఇది ఇంకా పూర్తి కాలేదు, నేను తిరిగి వస్తాను అని చెప్పి ఒక చీకటి పొగలా అదృశ్యమయ్యాడు. గది మళ్ళీ సాధారణమైంది. కానీ గాలిలో దివ్యమైన శక్తి మిగిలి ఉంది. చిన్న కోతి ధర్మ దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పింది, ధర్మ, నీ ధైర్యం నిన్ను రక్షించింది. రామనామం నీ ఆయుధం. ఇక నుంచి నువ్వు శక్తివంతుడివి. ధర్మ మెల్లగా చిరునవ్వు నవ్వాడు. సీత కూడా వస్తుందా అని అడిగాడు. కోతి ఇలా జవాబు ఇచ్చింది, అవును, ఇప్పుడు మీ ఇద్దరి శక్తి కలిసింది, కానీ ఇంకా ఒకరు రావాలి. ఎవరు అని అడిగాడు. కోతి రహస్యంగా నవ్వింది. అతను వచ్చేదాకా కథ మొదలైంది మాత్రమే. మనపై భయం రాకపోవడం శౌర్యం కాదు. భయం వచ్చినా విశ్వాసంతో నిలబడటం, అదే నిజమైన ధైర్యం. రాత్రి గ్రామం బయట పాత బండిపై ఒక తెలియని యాత్రికుడు కనిపించనున్నాడు. అతని చేతిలో రాముని బాణం. అతని ఎవరో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.